రెడ్డి పని అయిపోయింది. రేపో మాపో రేవంత్ ను సీఎం కుర్చీ నుంచి దింపేస్తారు. అధిష్టానం రేవంత్ అంటే కోపంగా ఉంది అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటన ఆయనకు రాజకీయంగా బూస్ట్ ఇచ్చింది. ఇన్నాళ్లు తనపై వస్తున్న రూమర్లకు ఒక పర్యటనతోనే చెక్ పెట్టారు రేవంత్. ఇంతకు రేవంత్ ఢిల్లీ పర్యటనలో చేసిన మ్యాజిక్ ఏంటి? జస్ట్ వాచ్ ది స్టోరీస్. సీఎం రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటనతో ఆయన వ్యతిరేకులకు గట్టి సమాధానమిచ్చారా? ఇన్నాళ్లు సీఎం రేవంత్ పై వస్తున్న రూమర్లకు ఈ ఒక్క పర్యటనతో చెక్ పెట్టినట్లయిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్లినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని దూరం పెడుతుందని, ఇక రేపో మాపో రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేయడం ఖాయమని పదే పదే వార్తలొచ్చేవి. ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్లోని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఇలాంటి వార్తలను భారీగా ప్రచారం చేసేవి. ప్రజలేమనుకుంటున్నారు, అసలు రేవంత్ రెడ్డికి హైకమాండ్కు నిజంగానే దూరం పెరిగిందా అనే విషయాలపై క్లారిటీ లేకుండానే ఒక వర్గం తీవ్రమైన వ్యతిరేక వార్తలు వండి వార్చింది. మంత్రివర్గంలో రేవంత్ ఒంటరి అయ్యాడని, మిగిలిన మంత్రులందరూ అధిష్టానం వద్ద రేవంత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న రూమర్లు కూడా వచ్చాయి. కానీ వీటన్నింటికీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఢిల్లీ పర్యటనతో చెక్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా చాణక్య ఉన్న రాజకీయ నేత. రాజకీయాల్లో ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తి. రాజకీయాల్లో ఎదుగుదల ఉండాలంటే అధినేతకు విధేయులుగా ఉండాలి. అప్పుడు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. అయితే తమ విధేయతను నిత్యం చాటుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తమ విధేయతను చాటుకుంటే చాలు. ఈ విషయం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఇదంతా రేవంత్ రెడ్డికి అనుభవపూర్వకంగా వచ్చిన లక్షణాలని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అందుకే కరెక్ట్ టైం చూసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఊహాగానాలకు ఒకే ఒక్క పర్యటనతో చెక్ పెట్టేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్తో గ్యాప్ ఉందన్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా వ్యవహరించారు. కులగణన సర్వేపై నివేదికను ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలకు సీఎం వివరించారు. ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా వెళ్లారు. కానీ అక్కడ అందరినీ ఆకట్టుకున్నది మాత్రం సీఎం రేవంత్ రెడ్డే. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అధినాయకత్వానికి తనకు ఉన్న అభిమానాన్ని ఎలాంటి భేషజాలు లేకుండా వేదికపైనే ప్రదర్శించారు రేవంత్ రెడ్డి. సోనియాగాంధీ తనకు రాసిన లేఖను చూపిస్తూ ఇది నాకు ఒక నోబెల్ బహుమతి, ఒక ఆస్కార్ అవార్డుగా భావిస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి తాను ఆ సమావేశానికి రాలేకపోతున్నట్లు సోనియాగాంధీ లేఖ రాశారు. దీంతో బీఆర్ఎస్ కూడా లేఖపై సెటైర్లు వేసింది. ఆ లేఖలో ఏమైనా రేవంత్ రెడ్డిని మెచ్చుకుందా? సమావేశానికి రాలేనని మాత్రమేగా రాసింది అంటూ ట్రోల్స్ చేశారు. కానీ సోనియాగాంధీ ఆ సమావేశానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాకపోయినా ఎవరూ అడిగేవారు కాదు. కానీ సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని గౌరవిస్తూ, ఆయన్ని మెచ్చుకుంటూనే తాను రాలేకపోతున్నాననే లెటర్ రాశారు. అందుకే రేవంత్ రెడ్డి ఆ లేఖపై భావోద్వేగంగా స్పందించారనే చర్చ జరుగుతోంది. పైగా ఆ మాటలు ఆ సమావేశంలో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఇంప్రెస్ చేశాయనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ కూడా అభినందించడంతో అందరి నోర్లు మూయించినట్లయింది. గతంలో ఎన్నోసార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కానీ ఎప్పుడూ రానంత మైలేజ్ ఈసారి పర్యటనలో వచ్చిందనే టాక్ నడుస్తోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు రేవంత్ రెడ్డిపై ఎలాంటి ఆగ్రహంతో లేరని, ఆయన పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారనే సందేశం రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లింది. అంతేకాకుండా కాంగ్రెస్లోని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గీయులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కులగణనను కాంగ్రెస్ పార్టీ ఒక అంశంగా పోరాడుతోంది.
కాంగ్రెస్ పోరాటంతోనే రాబోయే జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కులగణనకు తెలంగాణ వేదిక కావడం హైకమాండ్కు కూడా నచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కులగణన చేపట్టడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ లైన్ను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి పట్ల హైకమాండ్కు పూర్తి మద్దతున్నట్లు ఈ పర్యటనలో స్పష్టమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటనతో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా అప్పర్ హ్యాండ్ సాధించినట్లయింది. సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్న దగ్గర నుంచి విపరీతమైన ట్రోల్స్ చేస్తున్న బీఆర్ఎస్ కు ఇది గట్టి సమాధానమే. అంతేకాకుండా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి నోరు కూడా మూయించడానికి ఈ సమావేశం ఉపయోగపడిందనే టాక్ వినిపిస్తోంది. సీఎంను మారుస్తారు, మంత్రులతో సీఎంకు పడట్లేదు, వారి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారంటూ వచ్చిన వార్తలన్నీ రూమర్లే అని కూడా ఈ పర్యటనతో స్పష్టమైందన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ టైం చూసి అందరికీ గట్టి సమాధానమిచ్చారని అంటున్నారు. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విషయంలో వస్తున్న ఫేక్ న్యూస్ కు తెరపడుతుందా, లేదంటే ఆ రూమర్లు అలాగే కంటిన్యూ అవుతాయా అనేది వేచి చూడాలి.